ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదండి. నాకు నచ్చి నేను మనస్ఫూర్తిగా చేస్తున్న ఒక వీడియో. ఇది వ్యాప్రా కంపోస్టర్ కిట్ అంటారు. దీని గురించి తెలుసుకునే ముందు నేను ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. జనరల్‌గా నేను చాలా గార్డెన్స్ విజిట్ చేశాను. అందులో కొంతమంది ఎట్లా అంటే ఒక కమర్షియల్ సెటప్ మొత్తం అంతా కూడా పెట్టుకుంటా ఉంటారు. కొంతమంది ఎలాగా అంటే కంపోస్టింగ్ స్టార్ట్ చేసి దాని నుంచి వచ్చిన ప్రొడ్యూస్‌తో మొక్కలు పెంచడం మొదలుపెడతారు. నాకు తెలిసి అదే బెస్ట్ మెథడ్. ఎవరైతే కంపోస్టింగ్ ముందు మొదలు పెడతారో వాళ్ళకి నిజంగా బెస్ట్ గార్డెనర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఈ ఎన్విరాన్మెంట్ మీద అండ్ మొక్కల మీద నిజమైన ప్రేమ ఉన్నట్టు. మన వేస్ట్‌ని మనం మేనేజ్ చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత మిగతా పనులన్నీ. సో, మనం దాని నుంచి వచ్చిన ప్రొడ్యూస్‌తో మనం మొక్కలు పెంచుకోవచ్చు. సో, నేను డాక్టర్ రామకృష్ణ గారి గార్డెన్ అని కోవిడ్ తర్వాత కోవిడ్ టైంలోనూ తీశాను. వాళ్ళు ఏరోబిక్ కంపోస్టింగు, అనెరోబిక్ కంపోస్టింగు, వర్మి కంపోస్టింగ్ ఇలా రకరకాల కంపోస్టింగ్ మెథడ్స్ అన్నీ కూడా ఫాలో అవుతున్నారనమాట. వాళ్ళ ఇంట్లో వచ్చేదే కాకుండా వాళ్ళ అపార్ట్మెంట్‌లో వచ్చే చెత్తనంతటిని కూడా మేనేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అది చూసినప్పుడు నాకు చాలా బా అనిపించింది. చాలామంది ఏం భయపడతారంటే మ్యాగెట్స్ వచ్చేస్తాయి, తర్వాత వాటర్ లిక్విడ్స్ యూజ్ అవుతాయి. ఇవన్నిటికి భయపడి అసలు కంపోస్టింగే చేయరు. కానీ ఈ వ్యాపర్ కంపోస్టింగ్ కిట్ మాత్రం చాలా బాగా హెల్ప్ అయిందండి. యూజువల్‌గా ఇప్పుడు నేను కంపోస్టింగ్ అన్బాక్సింగ్ ఏం చేయట్లేదు. ఆల్రెడీ నేను రీల్ పెట్టాను అండ్ యూట్యూబ్ షార్ట్ కూడా పెట్టాను. నాకు ఎందుకు హెల్ప్ అయింది, ఎవరెవరికి ఈ కంపోస్టింగ్ కిట్ హెల్ప్ అవుతుంది అనేది మాత్రం ఇప్పుడు చెప్తాను. సో, ఎలా యూజ్ చేసుకోవాలో కూడా సింపుల్‌గా చెప్పేస్తా. అండ్ దానికి ఓవరాల్‌గా వీడియో చూడాలి ఎలా కంపోస్టింగ్ చేసుకోవాలనేది కూడా మీకు కిట్‌లో ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు. సో, దాని మీద ఉంటుంది. యూజువల్‌గా ఈ కిట్ మనకి ఇంటికే పంపిస్తారండి. సో, ఈ కిట్‌తో పాటుగా 2 ప్యాకెట్స్ వస్తాయి ఇట్లా. ఇగోండి ఇలాగా. సో, ఇదొచ్చేసి సాడస్ట్ అనమాట. ఇంకొకటి కొంచెం డార్క్ కలర్‌లో మట్టిలాగా ఉంటుంది కంపోస్ట్ లాగా. అదొచ్చేసి యాక్సిలరేట్ అవ్వడానికి అనమాట. కంపోస్టింగ్ యాక్సిలరేటర్ అనమాట. సో, ఈ 2 కూడా ఉంటాయి మనకి. కంపోస్టింగ్ యాక్సిలరేటర్ మొత్తాన్ని ఓపెన్ చేసేసి, ఈ కిట్ ఓపెన్ చేసి ఇందులో మొత్తం పడేసేయాలి. ఫస్ట్ టైం మాత్రం ఫ్రూట్ పీల్స్ ఏవైనా మామిడి తొక్కలో, జామ తొక్కలో, లేదా పొమోగ్రానేట్ తొక్కలో, అరటి తొక్కలో ఇట్లా పళ్ళ తొక్కలతో మనం స్టార్ట్ చేస్తాం. మొత్తం ఫస్ట్ రోజు వేసిన తర్వాత జస్ట్ వేసిన ప్రతిసారి కూడా మనకి ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట. ఒక 3-4 టైమ్స్ తిప్పుకుంటాం. ఇంతే, ఇంతే. సో, ఇలా వదిలేస్తాం. అయిపోయిందా? మళ్ళీ సెకండ్, థర్డ్ డే కూరగాయల చెత్త వేసుకొని మళ్ళీ రొటేట్ చేస్తాం. మళ్ళీ ఫోర్త్, ఫిఫ్త్ డే, నెక్స్ట్ డే ప్రతిరోజు కూడా 1 kg వరకు ఒక ఇంటికి లేదా ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి ఒక 5-6 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండేటువంటి ఒక ఫ్యామిలీలో వచ్చిన చెత్త ప్రొడ్యూస్ 1 kg వరకు మనకి ఈ కంపోస్టర్లో వేసుకొని ప్రతిరోజు కూడా ఈ రొటేషన్ చేసుకోవాలి. అంతే, ఇంకేం చేయక్కర్లే. ఒకవేళ కొంచెం బురదగా లేదా లిక్విడ్స్ యూజ్ అయిపోయి కొంచెం అలా ఉందనుకోండి, లిక్విడీగా ఉందనుకోండి, అప్పుడు ఈ సాడస్ట్ని కొంచెం తీసుకొని అందులో వేసుకుంటారనమాట. అండ్ మళ్ళీ ఒకసారి రొటేట్ చేస్తారు. ఇంతే, మీరు చేయాల్సింది అయితే ఇంతే. మీకు కిట్ని క్లోజ్గా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇవన్నీ మేము వేస్తున్న కూరగాయల చెత్త, దేవుడి దగ్గర పువ్వులు, ఇవన్నీ కూడా చిన్న హీట్ కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉండి చక్కగా రెడీ అయిపోతుంది అనమాట కంపోస్ట్. నిన్న వేసినవి కూడా కొంచెం బాగానే రొటేట్ అయిపోయి రెడీ అవుతున్నాయి అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇందులో ప్రొడ్యూస్ అవుతుంది కదా మన కంపోస్ట్, అది మాత్రం దాచుకొని మనం నెక్స్ట్ టైం మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు కూడా వాడుకోవచ్చు అనమాట. అంటే ఇలా మనం ఒక 5-6 టైమ్స్ మనం అలా 6 months ఎంతో పనికి వస్తుందంట. సో, మళ్ళీ మనం ఆ యాక్సిలరేటర్ కొనుక్కోకర్లేదు, కంపోస్ట్ యాక్సిలరేటర్ ఏమి కొనుక్కోకర్లేదు. అలా మళ్ళీ అదే రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. అదొకటి ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. సో, ఇది మనం సెకండ్ టైం చేస్తున్నాము ఆల్రెడీ. అందులో ఏదైతే ప్రొడ్యూస్ అయిందో దాన్నే యూజ్ చేసుకొని ఇది మనం కంపోస్టింగ్ తయారు చేసుకుంటున్నాము. ఇంట్లో ఏముంటాయండి, కూరగాయల కోసం చెత్త ఉంటుంది, పళ్ళ తొక్కల చెత్త ఉంటుంది, ఇవి తీసుకొచ్చి వేసేసుకుంటాం. అలాగే పూజ గదిలో దేవుడికి యూజ్ చేసిన పువ్వులు ఉంటాయి, అవి కూడా తీసుకొచ్చి వేసుకుంటాం. నేనైతే అన్నము, వండిన వంటలు అలాంటివి ఏవి కూడా ఇందులో యూజ్ చేయలేదు. నేను సజెస్ట్ చేయను కూడా. అలా కొంతమంది చేసుకుంటూ ఉంటారు. మ్యాగెట్స్ రావడానికి ఒక ముఖ్య కారణం అని చెప్తాను నేను. అంటే చేయొచ్చా చేయొద్దా అని నన్ను అడిగితే చేయొద్దని చెప్తాను. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు చక్కగా కూరగాయలు కోసినటువంటి చెత్త అండ్ అలాగే పళ్ళ చెత్త ఇవి తీసుకొచ్చి వేసుకోండి, బెస్ట్. సో, మనం ఏం చేయక్కర్లేదు, ఇందులో మ్యాగెట్స్ రాదు. అండ్ ప్రాపర్గా చూడండి, ఏరేషన్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, హోల్స్ ఉన్నాయి మొత్తం 2 పక్కల కూడా అట్లనే హోల్స్ ఉన్నాయి. అండ్ మనం దీన్ని రొటేట్ చేస్తున్న టైంలో కూడా కొంచెం అక్కడక్కడ పడిపోతూ ఉంటుంది కంపోస్ట్. తీసేసి ఇందులో వేసేసుకున్నా పర్లేదు, మొక్కల్లో వేసేసుకున్నా పర్లేదు. అండ్ ఒకసారి యూస్ చేసిన ఈ యాక్సిలరేటర్ ఏదైతే ఉందో ఇది ఒక 1.5 month 2 months తర్వాత మనకి ఇది ఫిల్ అయిపోయిన తర్వాత ఆగిపోయిన తర్వాత ఒక 10 days అలాగే పక్కన పెట్టేసుకోండి.
ఓకే. సో, ఒక బ్యాగ్‌లోకి తీసుకొని పెట్టేసుకున్నా పర్లేదు. లేదా ఇందులో ఇలా ఉంచేసుకున్నా పర్లేదు. ఒక 10 డేస్ తర్వాత అంటే మనం నింపడం ఆపేసిన తర్వాత ఒక 5, 6 డేస్ తిప్పుకొని అట్లా వదిలేస్తాము. ఒక ఆల్మోస్ట్ 10 డేస్ వదిలేసిన తర్వాత అది తీస్తే మనకి బెస్ట్ క్లాస్ కంపోస్ట్ రెడీ అయిపోతుందన్నమాట. అక్కడక్కడ ఉల్లి తొక్కలు ఇలాంటివి ఏమైనా కొంచెం మనం ఏమంటారు జల్లెడ పట్టేసుకున్నామనుకోండి, మీ వర్మీ కంపోస్ట్‌లు కొనుక్కుని ఏవి పనిచేయవు. అంత బావుంది కంపోస్ట్ కూడా. దీంట్లో వేసిన మొక్కలు కూడా చాలా హెల్తీగా వచ్చినాయండి. వంగ మొక్కలు వేశాను నేను. సూపర్ వచ్చినాయి. టెస్ట్ చేయడానికి కోసమని ఒక 2 కుండీల్లో వంగ మొక్కలు పెట్టాను. దానిలో ఈ కంపోస్ట్ మాత్రమే ఇచ్చాను లాస్ట్ టైము. చాలా బాగా వచ్చిందన్నమాట. అండ్ రెండో విషయం ఏంటి అంటే ఒకవైపు అంటే ఇది ఓపెన్ క్లోజ్ మెథడ్. ఒకవైపు ఓపెన్ చేసుకొని ఇట్లా క్లోజ్ చేసుకోవడం ఈజీ. ఇలా ఓపెన్ చేసి మళ్ళీ వెనక్కి లాక్కుంటే ఇలా ఓపెన్ చేసేసి ఇంకో పక్క నుండి పెట్టుకోవడం ఒకటి. అంటే నేను వాడి ఇట్లా ఓపెన్ చేసి మళ్ళీ ఇలా క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. నీడ కొంచెం చూడండి, ఇక్కడ బాల్కనీ ఉంది మనకి. బాల్కనీ పైన రూఫ్ టాప్ ఉంది. అలాంటి ప్లేస్లో పెట్టుకున్నాను. గాలి బాగా తగిలేలాగా చూసుకోండి. ఎంత అరబిక్ కంపోస్టింగ్ అయినా కూడా ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకోవడం లాంటివి, లేదంటే ఎక్కడైనా క్లోజ్డ్ ఏరియాస్లో పెట్టుకునే కంటే కూడా ఇలా కొంచెం ఓపెన్ స్పేస్లో ఉండే దగ్గర మేము ఇక్కడ పెట్టుకుంటున్నాము. సో ఇక్కడ ఇలా పెట్టుకోండి. ఈ కంపోస్టర్ మీద ఉగాది టైంలో ఆఫర్ ఇచ్చారు. అండ్ ఎప్పుడైతే నాకు ఇది నచ్చింది, బాగుంది అనిపించిందో, ఇంకా ఏమైనా ప్రమోషనల్ ఆఫర్ ఉందా, ఇప్పుడు కూడా ఏమైనా రన్ అవుతుందా అని అడిగాను వీళ్ళని అప్రోచ్ అయ్యి. సో వాళ్ళు చెప్పారనమాట. సో ఇప్పుడు కూడా ఒక ఆఫర్ నడుస్తుంది, కూపన్ కోడ్ ఉంది. సో స్క్రీన్ మీద అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా కూపన్ కోడ్ నేను మీకు చూపిస్తాను. సో ఆ కూపన్ కోడ్ యూస్ చేసుకొని మీరు చక్కగా కంపోస్ట్ తెప్పించుకోవచ్చు. ఇంటికే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఒక మంచి ముహూర్తం చూసుకొని మీరు కూడా కంపోస్టింగ్ స్టార్ట్ చేయండి. మ్యాగెట్స్ ఉండవు, నీరైపోవడం ఉండదు, లిక్విడ్స్ యూజ్ అవ్వడం ఉండదు. ప్రశాంతంగా చక్కగా కంపు లేకుండా, ఎలాంటి వాసన లేకుండా, ఇబ్బంది లేకుండా కంపోస్టింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వేజన సుఖినో భవంతు.